దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము భారతీయులమండి. అన్ని మతస్థులను మేము గౌరవిస్తాం, అందరి మనుషులను మేము గౌరవిస్తామని చెప్పేవారు మతాల మధ్య చిచ్చులు పెడుతూ, జాతుల మధ్య చిచ్చులు పెడుతూ, వారి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకునే విధానాన్ని కాలరాస్తూ, భారత రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రాన్ని కూడా చెడగొడుతూ, కొంతమంది స్వార్థపరులు ప్రేమించేటట్టుగా కాకుండా విద్వేషాలను రెచ్చగొట్టేటట్టుగా వచ్చే క్రైస్తవులకి బొట్లు పెట్టడం, వాళ్ళ దేవునికి జైలు కొట్టేయడం, అలా చేయడము ఎంతవరకు కరెక్టు? భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను, మత హక్కును వాళ్ళు ప్రకటన చేసుకుంటుంటే మీకెందుకండి? మీ మతాలను ఏమైనా దూషిస్తే, మీ మతాలను ఏమైనా కించపరిస్తే మాట్లాడాలి కానీ, యేసుక్రీస్తు అందరికి ప్రభువు, యేసుక్రీస్తు అందరిని ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, మీరు మారు మనసు పొందండి, తాగుడు నుండి విడుదల పొందండి, విచారం నుండి విడుదల పొందండి, మోసకరమైన జీవితాల నుండి విడుదల పొందండి అని ప్రకటన చేయడం తప్ప? మంచి చేయడం తప్పండి? మంచి ప్రకటించడం తప్పండి? అసలు మీరెవరండి క్రైస్తవులు భారతీయులు కాదని చెప్పడానికి? ఏ దేశంలో ఎవరైతే పుడతారో ఆ దేశస్తులై ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. విదేశాల్లో పుడితే ఆ దేశానికి సంబంధించిన వాడు, భారతదేశానికి పుడితే భారతదేశంలో పుడితే భారతదేశానికి సంబంధించిన వాడు. మీరు భారతీయులు కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాకి అసలు మీకేం హక్కు ఉంది? మీరెవరు అసలు? భారత రాజ్యాంగము మాకు మత స్వేచ్ఛను ఇచ్చింది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటన చేసుకోవచ్చని, ఎవరి ఇష్టమైన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చని భారత రాజ్యాంగం ఇస్తున్నప్పుడు మీరెవరండి అడ్డుపడతాకి? మళ్ళీ మాటలకు మాత్రము కోటలు దాటినట్టుగా మీ మనుషులందరినీ ప్రేమిస్తున్నాము, మేము భారతీయులందరినీ ప్రేమిస్తున్నాము, అన్ని మతాలను గౌరవిస్తున్నాము అని చెప్తూ ఉంటారు. అసలు మతం అంటే మీకు తెలుసా? అసలు మతం అనేది మానవుడు ఏర్పరచుకుంది. థమ్ అంటే చీకటి, మతం అంటే